హరే రామ హరే కృష్ణ. ద్రౌపదికి జన్మనిచ్చే సంఘటన మహాభారతంలోని అద్భుతమైన సంఘటనల్లో ఒకటి. ద్రుపదుని రాజ్యం అడగడం, శిష్యులు గురుదక్షిణ ఇవ్వడం, రాజ్యాన్ని 2 భాగాలు చేసి మళ్ళీ ద్రుపదునికే సగభాగ రాజ్యం ఇవ్వడం, ఆ అవమానం తట్టుకోలేని ద్రుపదుడు యాగం చేసి దృష్టద్యుమ్నుడు ద్రౌపదిని యాగము ద్వారా అవతరింపజేయడం అనే విషయాలను మనం ఎపిసోడ్ 17లో తెలుసుకుందాం. రోజు భాగంలో ద్రౌపది స్వయంవరం విషయాలను తెలుసుకుందాం. యజ్ఞాగ్ని నుంచి మొదట ద్రుపదుని కోరిక మేరకు ఒక బలవంతుడైన దృష్టద్యుమ్నుడు అవతరించాడు. ఇతను అత్యంత శక్తివంతుడుగా, ద్రోణాచార్యుని సంహరించేందుకు తగిన సామర్థ్యాన్ని కలిగిన వాడుగా జన్మించాడు. అతన్ని చూసిన ద్రుపదుడు ఆనందానికి అవధులు లేవు. అయితే అందరికీ ఆశ్చర్యం కలిగేలా ఆ యజ్ఞకుండం నుంచి మరొక అద్భుతం జరిగింది. స్వర్గీయ కాంతులతో, విశాలమైన కళ్ళతో, కమలపు పుష్పంలాగా మెరిసే ముఖంతో అత్యంత అపురూపమైన స్త్రీ ఆ అగ్నికుండం నుంచి బయటకు వచ్చింది. ఆమె గాఢనీల వర్ణ శరీరంతో, అద్భుతమైన కేశాలతో సౌందర్య శిఖరంలా కనిపించింది. ఆమె బయటకు వచ్చిన వెంటనే దివ్యగంధాలు వ్యాపించాయి. ఆకాశంలో దేవతలు ఆనందభేరి మ్రోగించారు. ఆమె ఎవరో తెలియని ద్రుపదుడు తనకు దొరికిన అమూల్య నిధిలా ఆమెను స్వీకరించాడు. ఆమె తల్లి కడుపులో నుంచి పుట్టిన దానికి విభిన్నంగా అగ్నికుండం నుంచి ఉద్భవించినది కాబట్టి ద్రౌపదిగా పేరు పొందింది. ద్రుపదుడు తన కుమార్తెకు అత్యంత ప్రాముఖ్యతనిచ్చాడు. ఆమె చిన్ననాటి నుంచి గొప్ప విద్యలలో శిక్షణ ఇప్పించాడు. ఆమె ధనుర్విద్యలో కూడా ప్రావీణ్యం పొందింది. కానీ ఆమె మనసులో ఎప్పుడూ ఒక కోరిక ఉండేది. తన భర్త ధర్మబద్ధుడై, అగ్ని సమానమైన మహావీరుడై ఉండాలని ఆమె కోరుకునేది. ఆమె పెళ్లికి సంబంధించి ద్రుపదుడు ఒక గొప్ప స్వయంవరాన్ని ఏర్పాటు చేశాడు. అటు భూమిపై ఉన్న మహారాజులు, ఇటు దేవతలు కూడా ఆసక్తిగా ఎదురు చూసిన స్వయంవరం ఇది. ఎందుకంటే ద్రౌపది సౌందర్యం, బుద్ధి, ధైర్యం అత్యుత్తమమైనవి. అయితే ఈ స్వయంవరం మామూలుగా కాదు. ఇందులో ఆమె భర్తగా ఎంపిక అవ్వడానికి ఒక ప్రత్యేక పరీక్ష పెట్టాడు. ఆ పరీక్షను అధిగమించగలిగిన వాడే ఆమెను పెళ్లి చేసుకోవచ్చని నిర్ణయించారు. ఈ పరీక్ష బహు క్లిష్టమైనదిగా ఉంది. ఒక అద్భుతమైన యంత్రాన్ని ఏర్పాటు చేశారు. ఆ యంత్రంపై ఓ స్వర్ణ మత్స్యాన్ని ఉంచారు. ఈ మత్స్యాన్ని చూడకుండా కేవలం నీటిలో ప్రతిబింబాన్ని చూసి మాత్రమే లక్ష్యాన్ని ఛేదించగలిగిన వాడే విజయుడు అవుతాడు. ఇది అత్యంత క్లిష్టమైన పరీక్ష. ఎందుకంటే సాధారణ ధనుర్ధారులు ఎవరూ కూడా ఇలా అజ్ఞాతంగా బాణాన్ని ప్రయోగించడం అసాధ్యం. అలా పాంచాల రాజధానిలో మహాస్వయంవరం ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ స్వయంవరానికి హాజరయ్యేందుకు అనేక మంది రాజులు, మహాయోధులు, ధనుర్విద్యలో నిపుణులైన వారు తరలివచ్చారు. మహాభారతంలోని ఈ ఘట్టం అత్యంత ప్రాముఖ్యమైనది. ఎందుకంటే ఇది పాండవుల భవిష్యత్తును నిర్ణయించిన ముఖ్యమైన సంఘటన. పాండవులు అప్పటికే లక్క ఇంటి దహనం తర్వాత తమను వారు బ్రతికుండడం గుప్తంగా ఉంచేందుకు బ్రాహ్మణుల వేషంలో ఉన్నారు. వారు అరణ్య జీవితం గడిపి ఎక్కడా తమ అసలు స్వరూపాన్ని తెలియనీయకుండా జీవిస్తూ ఉన్నారు. అదే సమయంలో ద్రుపదుడు తన కుమార్తె ద్రౌపదికి ఎంతో ప్రత్యేకమైన స్వయంవరం ఏర్పాటు చేయాలని సంకల్పించాడు. ద్రౌపది మహాసౌందర్యవతి. ఆమెను వివాహం చేసుకోవాలనే కోరిక మహాసమర్థులైన రాజులకు కూడా ఉండేది. అందుకే ద్రుపదుడు తాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్ణయించిన పరీక్షను పూర్తి చేయగలిగిన వాడికే ఆమెను భార్యగా ఇచ్చేందుకు సిద్ధపడ్డాడు. స్వయంవర మహోత్సవం ప్రారంభమైంది. అందరూ రాజులు, మహాయోధులు అక్కడ చేరారు. ఈ స్వయంవరానికి కర్ణుడు, శిశుపాలుడు, దుర్యోధనుడు, శల్యుడు, భీషకుడు ఇలా అనేక మంది ప్రముఖ మహారాజులు వచ్చారు. పాండవులు కూడా బ్రాహ్మణుల వేషంలో ఆ స్వయంవరంలోనే ఉన్నారు. ముందుగా అనేక మంది రాజులు ప్రయత్నించారు. కానీ వారిలో ఎవరూ ధనస్సును కూడా ఎత్తలేకపోయారు. కొందరు ఆ ప్రయత్నంలో విఫలమయ్యారు. మరికొందరు బాణాన్ని గమ్యానికి పంపడంలో విఫలమయ్యారు. వీటిని చూస్తూ అక్కడున్న వారు ఇలా అనుకుంటున్నారు: ఈ పరీక్షను పూర్తి చేయగలిగిన వారు నిజంగా మహాధనుర్ధారులే అని. అప్పుడు కర్ణుడు ముందుకు వచ్చాడు. అతను ధనస్సును లేవలెత్తాడు.
అతని శక్తిని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. కానీ అదే సమయంలో ద్రౌపది, నేను సూతపుత్రుడిని పెళ్లి చేసుకోను అని స్పష్టంగా చెప్పింది. దీనితో కర్ణుడు కోపంతో వెనుతిరిగాడు. అంతటి క్లిష్టమైన పరిస్థితుల్లో బ్రాహ్మణుడి వేషధారణలో ఉన్న అర్జునుడు ముందరకు వచ్చాడు. అతను చాలా సౌమ్యంగా, శాంతంగా ద్రుపదుని వద్దకు వెళ్ళి ఈ పరీక్షను స్వీకరించేందుకు అనుమతి కోరాడు. బ్రాహ్మణుడిగా ఉన్నవాడు ధనస్సును లేవలెత్తగలడా అనేది అక్కడ ఉన్న రాజులకు ఆశ్చర్యం కలిగించింది. అర్జునుడు ధనస్సును సునాయాసంగా లేవలెత్తి బాణాన్ని సిద్ధం చేసుకున్నాడు. ఆయన తపస్సుతో కూడిన చిత్తశుద్ధి, ధనుర్విద్యలో అతని అపారమైన ప్రావీణ్యం ఈ సమయంలో ప్రతిబింబించింది. అర్జునుడు ఆ మత్స్యాన్ని కేవలం నీటిలోని ప్రతిబింబం ద్వారా చూసి అద్భుతమైన నైపుణ్యాలతో బాణాన్ని ప్రయోగించాడు. బాణం తగిలిన వెంటనే మత్స్యుడు కింద పడిపోయాడు. ఈ దృశ్యాన్ని చూసి సభ మొత్తం ఆశ్చర్యపోయారు. బ్రాహ్మణుడి రూపంలో ఉన్న వ్యక్తి ఈ అద్భుత కార్యాన్ని సాధించగలడా అనే ఆశ్చర్యం అందరిలో కలిగింది. ద్రౌపది నవ్వుతూ, సిగ్గుపడుతూ అర్జునుడి దగ్గరకు వెళ్ళి అతనికి వనమాల వేసింది. ఈ దృశ్యాన్ని చూసి అక్కడున్న మహాయోధులు, రాజులు ఆశ్చర్యపోయారు. ముఖ్యంగా కౌరవులు, కర్ణుడు, శిశుపాలుడు కోపంతో ఊగిపోయారు. దుర్యోధనుడు వెంటనే ముందుకు వచ్చి, ఒక బ్రాహ్మణుడు మహారాణిని వివాహం చేసుకోవడం సాధ్యమా? ఇది ధర్మానికి వ్యతిరేకం అని వాదన ప్రారంభించాడు. కానీ ద్రుపదుడు స్వయంవర నియమాలను స్పష్టంగా తెలియజేశాడు. ఎవరు పరీక్షను పూర్తి చేస్తే వారు ద్రౌపదిని వరించగలరు అనే విషయాన్ని అతను మరొక్కసారి దుర్యోధనుడికి తెలియజేశాడు. అర్జునుడు ధనస్సును లేవలెత్తి పరీక్షను పూర్తి చేశాడు కాబట్టి అతడే ద్రౌపదిని గెలుచుకున్నాడు. ఈ వార్త వ్యాపించగానే పాండవులు బ్రాహ్మణుల వేషంలో ఉన్నప్పటికీ ఎవరు ఈ బ్రాహ్మణులు అనే అనుమానం అందరికీ మొదలైంది. కృష్ణుడు ఈ దృశ్యాన్ని చూసి చిరునవ్వు చిందించాడు. స్వయంవరంలో ద్రౌపదిని పొందిన అర్జునుడు ఇంటికి వచ్చిన వెంటనే అల్లరి చేస్తూ తల్లి వద్దకు వెళ్ళి, అమ్మా, మేము గొప్ప బహుమతిని సంపాదించాము అని చెప్పగా కుంతి చూడకుండానే తన పని తనే చేసుకుంటూ, చాలా బాగుంది, నా పిల్లలు మీరు ఏం తెచ్చినా దాన్ని అందరూ సమానంగా పంచుకొని తీసుకోవాలి అని అనగా ఆ మాట విన్న వెంటనే పాండవులు ఒక్కసారిగా విస్తుపోయారు. అందుకు భీముడు, అమ్మా, ఇది తినుబండారం కాదు, ఒక మహిళ అని చెప్పగా చూసిన కుంతీదేవి కొడుకు తెచ్చిన భిక్ష ఒక కన్య అని తెలిసి అలా చూడకుండా పంచుకోమని అన్నందుకు భయపడింది. అయ్యో, మీరు ఏమి తెచ్చారో తెలియక అలా పలికాను. ఇది అధర్మం. ధర్మజ, ఇది లోక విరుద్ధము. ఇప్పుడు ఏమి చేద్దాము అని అడిగింది. అప్పుడు ధర్మరాజు అర్జునుని చూసి, అర్జునా, ఈమెను నువ్వు తీసుకుని వచ్చావు కాబట్టి అగ్నిసాక్షిగా నువ్వే వివాహం చేసుకోవాలి అని అన్నాడు. దానికి అర్జునుడు, పెద్దవారు మీరుండగా నేను వివాహం చేసుకోవటం ఉచితం కాదు, ఈమెను మీరే వివాహం చేసుకోండి అని చెప్పాడు. అంతలో కృష్ణుడు అక్కడికి వచ్చాడు. బ్రాహ్మణ వేషంలో ఉన్న మమ్మల్ని మీరు ఎలా గుర్తుపెట్టారు అని ధర్మరాజు అడగగా అందుకు కృష్ణుడు, ధర్మజ, సూర్యుని మేఘములు కప్పినా సూర్యుని తేజస్సును దాచగలవా? అలాగే మీరు బ్రాహ్మణ వేషంలో ఉన్న మీ తేజస్సును దాచలేరు కదా, అందువలన గుర్తుపట్టాను. అంతేగాక అంతటి మత్స్య యంత్రాన్ని కొట్టడం, రాజులందరినీ ఎదిరించటం మీకు కాక మరొకరికి సాధ్యమా? మీరు లక్క ఇంటి నుండి తప్పించుకున్నారు, మీకు అంతా శుభమే జరుగుతుంది అని చెబుతూ ఉండగా అక్కడ ద్రుపదుడు, ఎవరో బ్రాహ్మణుడు మత్స్య యంత్రాన్ని కొట్టి ద్రౌపదిని తీసుకుని వెళ్ళాడు, వారు ఎవరు, వారి చరిత్ర ఏమిటో తెలుసుకొని రా అని తన కుమారుడు దుష్టద్యుమ్నుని పంపించాడు. దుష్టద్యుమ్నుడు వెళ్ళి జరిగినదంతా చూశాడు. తండ్రి వద్దకు వచ్చి, వారిని చూస్తే బ్రాహ్మణులుగా లేరు, శ్రేష్టమైన రాజవంశంలో పుట్టిన వారిలాగా ఉన్నారు అని చెప్పాడు. అయినా ద్రుపదునికి నమ్మకం కుదరలేదు. తన పురోహితుని పంపి వారి పుట్టు పూర్వోత్తరాలు తెలుసుకొని రమ్మని పురోహితుడు వెంటనే ధర్మరాజు వద్దకు వెళ్ళాడు. ఆ బ్రాహ్మణునికి పాండవులు ఆర్షపాద్యాదులు ఇచ్చి సత్కరించారు. అప్పుడు ఆ పురోహితుడు ధర్మరాజుతో, బ్రాహ్మణోత్తమ, ద్రుపదుడు ఆడపిల్ల తండ్రి కదా, అందువలన మీ కులం, గోత్రం, పేర్లు, మిగిలిన వివరాలు తెలుసుకుని రమ్మని నన్ను పంపించాడు అనగా ధర్మరాజు తన తల్లి అలాగే మిగిలిన తమ్ముళ్లతో కలిసి కృష్ణుడి అనుమతితో పాంచాల రాజ్యానికి వెళ్ళారు. అక్కడ ద్రుపదుడు
ధర్మరాజు పక్కనే కూర్చొని, అయ్యా, మీరు క్షత్రియులా, బ్రాహ్మణులా, లేక దేవతల, గంధర్వుల? మాకు సందేహముగా ఉన్నది. మీ నిజస్వరూపం తెలుసుకోకుండా నా కుమార్తెను ఇచ్చి వివాహం చేయలేను కదా, అందువలన తెలుసుకోవాలని అడుగుతున్నాను అని నిర్మోహమాటంగా చెప్పాడు. ఇంకా దాచి ప్రయోజనం లేదనుకున్నాడు ధర్మరాజు. ద్రుపద మహారాజా, మేము క్షత్రియులము, పాండురాజు పుత్రులము. నా పేరు ధర్మజుడు. వీరు భీమార్జున, నకుల సహదేవులు. మత్స్యయంత్రాన్ని ఛేదించినది నా తమ్ముడు అర్జునుడు. ఈమె మా తల్లి కుంతీదేవి అని చెప్పాడు. ఆ మాటలు విని ద్రుపదుడు అత్యధిక సంతోషాన్ని పొందాడు. తన చిరకాల కోరిక నెరవేరిందని పొంగిపోయాడు. ద్రుపదుడు ధర్మజుని పక్కన కూర్చొని, విచిత్ర వీరుని మనవడు, పాండురాజు పుత్రుడు అర్జునుడు నాకు అల్లుడు కావటం ఎంతో సంతోషంగా ఉంది. స్వయంవరంలో అతనిని వరించిన ద్రౌపదిని అర్జునుడికి ఇచ్చి వివాహం చేస్తాను అని అన్నాడు. దానికి ధర్మరాజు, అది ఎలా కుదురుతుంది? అర్జునుని కంటే ఇద్దరం పెద్దవాళ్ళము ఉన్నాము. ఆ వివాహాలు జరగంది అర్జునునికి వివాహం ఎలా చేస్తాము అని అన్నాడు. అప్పుడు ద్రుపదుడు, అలా అయితే పెద్దవాడి నువ్వు నా కుమార్తెను వివాహం చేసుకో, ధర్మబద్ధంగా ఉంటుంది అని అన్నాడు. అలా కాదు, అర్జునుడు తెచ్చిన భిక్ష 5 పొందాలని మా తల్లి కోరిక. ఈ కన్యను మేము 5 వివాహం చేసుకుంటాము అన్నాడు ధర్మరాజు. ద్రుపదుడు ఆశ్చర్యపోయాడు. అదేమిటి? ఒక పురుషుడు చాలా మంది కన్యలను వివాహమాడటం విన్నాము, కానీ ఒక కన్య ఎక్కువ మంది పురుషులను వివాహమాడటం ఎక్కడా వినలేదు. ఇది లోక విరుద్ధం అని అన్నాడు. అంతలో వేదవ్యాసుడు, కృష్ణుడు అక్కడికి వచ్చారు. ద్రుపదుడు వారిని తగిన విధంగా సత్కరించాడు. ద్రుపదుడు వారితో, మహాత్ములారా, నా కుమార్తె ద్రౌపదిని అర్జునుడు మత్స్యయంత్రాన్ని ఛేదించి స్వయంవరంలో పొందాడు. కానీ ధర్మరాజు తాము 5 అన్నదమ్ములను ద్రౌపదిని వివాహం చేసుకుంటాము అని అంటున్నాడు. ఇది లోక విరుద్ధము కాదా? తమరే ధర్మ నిర్ణయం చెయ్యండి అని అడిగాడు. ధర్మరాజు కూడా చేతులు జోడించి, మహాత్మా, మాట వరుసకైనా నేను అసత్యం అధర్మం పలకను. నా నోటి నుండి అలా ఎందుకు వచ్చిందో తెలియదు. మాకు మా తల్లి దైవం కాబట్టి తల్లి మాటను జవదాట్లేము. అంతేగాక జటిల అనే ఋషి కన్య 7 ఋషులను వివాహం చేసుకుంది. దాక్షాయని అనే కన్య ప్రచేతసులు అనబడే 10 మందిని వివాహం చేసుకుంది. కాబట్టి ద్రుపద మహారాజా, ఆలోచించక నీ కుమార్తె ద్రౌపదిని మా 5 అన్నదమ్ములకి ఇచ్చి వివాహం చెయ్యి అని అన్నాడు. ఇరువురి వాదనలు విన్న వ్యాసుడు కాసేపు ఆలోచించి, ద్రుపద మహారాజా, ధర్మరాజు చెప్పినట్టు నీ కుమార్తె ద్రౌపదిని 5 ఇచ్చి వివాహం చెయ్యి, ఇది ధర్మ నిర్ణయం అని అంటున్న ముని మాటలకు ద్రుపదుడు ఆశ్చర్యపోయాడు. ద్రౌపది ఒక మహిళ, ఆమె 5 భార్య ఎలా అవుతుంది అని అడగగా వ్యాస మహర్షి ఆమె పూర్వ కథను చెప్పడం మొదలుపెట్టారు. ద్రౌపది పూర్వజన్మ కథ పౌరాణికంగా ఆసక్తికరమైనది. పూర్వజన్మలో ఆమె ఒక భక్తురాలిగా జన్మించి ఎన్నో తపస్సులు చేసి భగవంతుని నుంచి మంచి నక్షలాలు ఉన్న భర్తను పొందాలని కోరిందని కొన్ని పురాణ కథనాలు పేర్కొంటున్నాయి. ద్రౌపది పూర్వజన్మలో నలాయని కథను ఇప్పుడు మనం తెలుసుకుందాం. పూర్వజన్మలో ద్రౌపది పేరు నలాయని. ఆమె మహర్షి మౌద్గల్యుని భార్య. ఆమె భర్త మహాతపస్వి, కానీ అతని రూపం అందంగా ఉండదు. అయినప్పటికీ నలాయని తన భర్తను ఎంతో భక్తిపూర్వకంగా సేవించేది. ఒకరోజు మహర్షి మౌద్గల్యుడు తన భర్తను పరీక్షించేందుకు రోగంతో బాధపడే వృద్ధుడిగా మారి వచ్చాడు. అయినా నలాయని తన భర్తను అహంకారం లేకుండా సేవించింది. మౌద్గల్యుడు ఆమె నిబద్ధతను చూసి ఆశ్చర్యపోయాడు. ఆమె భర్త ఒకసారి తపస్సుకు వెళ్ళినప్పుడు ఆమె పార్వతీదేవిని ప్రార్థించింది. పార్వతీదేవి ప్రత్యక్షమై, నీకు ఎలాంటి వరం కావాలి అని ప్రశ్నించింది. అందుకు నలాయని, అమ్మా, సంసార సుఖాన్ని ఇచ్చే గొప్ప భర్త కావాలి అని అడగగా పార్వతీమాత, నీ భక్తిని, నువ్వు కోరిన కోరికను బట్టి నీకు 5 భర్తలు కలుగుతారు. ఆ విధంగా నలాయనికి 5 భర్తలు కలిగే విధంగా వరం లభించింది. మరొక కథానుసారం ఒకప్పుడు భూమిపై ఒక మహాకన్య జన్మించింది. ఆమె హృదయం భగవద్భక్తితో నిండి ఉండేది. ధర్మ మార్గాన్ని అనుసరిస్తూ అర్ధ ధర్మ కామ మోక్షాలను పొందేందుకు తపస్సు చేసేది. ఆ మహాకన్యకు ఒక మహాకోరిక ఉంది. తన భర్త శ్రేష్ఠుడిగా అందం, బలం, జ్ఞానం, ధర్మం, వీర్యంలో అతను
అపరిమిత జ్ఞానాన్ని కలిగి ఉండాలని కోరుకునేది. ఆమె శివుడిని ఆరాధించసాగింది. ఏళ్ల తరబడి కఠోర తపస్సు చేయడం వల్ల శివుడు ప్రసన్నుడయ్యి ప్రత్యక్షం అయిన శివుడు ఆమెతో, ఓ మహాకన్య, నీ తపస్సు నన్ను సంతృప్తి పరిచింది, నీ కోరిక చెప్పు అని అడగగా ఆమె ఆనందంతో శివుడికి ప్రణామాలు చేసి తన కోరికను వివరించింది. ఓ పరమేశ్వర, నాకు గొప్ప భర్త కావాలి. నా భర్త ధర్మవంతుడై ఉండాలి. అతనిలో అపారమైన శక్తి ఉండాలి. అతను మహావీరుడు, మహాజ్ఞాని, అపర సౌందర్యవంతుడు కావాలి అని అడగగా శివుడు చిన్నగా చిరునవ్వు నవ్వాడు. ఆమె కోరికను పలు రకాలుగా అర్థం చేసుకుని ఆమె కోరిన కోరికకు బదులుగా నీ కోరిక 5 సార్లు ప్రస్తావించబడింది, అందువల్ల నీవు 5 భర్తలను పొందుతావు. ఈ మాట విన్న ఆమె ఆశ్చర్యపోయింది. ఓ పరమేశ్వర, నేనొక భర్తను కోరుకున్నాను, 5 ఎందుకు అని అడగగా అందుకు శివుడు, నీవు 5 సార్లు భర్త కోసం ప్రార్థించావు. నీ కోరిక ప్రకారం నీకు 5 భర్తలు కలుగుతారు. ఇది నీ కర్మఫలమే. ఈ విధంగా ఆమెకు 5 భర్తలు లభించేలా శివుడు వరమిచ్చాడు. ద్రౌపదికి 5 భర్తలు లభించడంలో ఒక ప్రత్యేక కారణం ఉంది. ఒక్కొక్క భర్త ఒక్కొక్క గుణంలో అగ్రగణ్యుడు. ధర్మపాలనలో ధర్మరాజుకి సమానుడు లేడు కనుక ద్రౌపదికి అతను ధర్మభర్తగా మారాడు. భీముడు అతి విశాలమైన శరీర నిర్మాణం కలిగి శత్రువులను నాశనం చేసే మహాబలశాలి కనుక ద్రౌపది అతని నుండి పరిరక్షణ పొందింది. అర్జునుడు మహాసూరుడు, కౌరవులను ఓడించే ధనుర్విద్యా నిపుణుడు. అతని ద్వారా ద్రౌపది కీర్తిని పొందింది. నకులుడు అందరికంటే అందగాడు, అశ్వశిక్షణలో నిపుణుడు. అతని రూపాన్ని చూసి ఎవరైనా ఆకర్షితులవుతారు. సహదేవుడు మహాజ్ఞాని, సమస్త శాస్త్రాలలో నిష్ఠాతుడు. ఈ విధంగా ద్రౌపది గత జన్మలో చేసిన తపస్సు ఫలితంగా ఈ జన్మలో 5 భర్తలను పొందింది. ద్రుపద మహారాజుకు సందేహం నివృత్తి అయింది. వ్యాస మహర్షి మరియు శ్రీకృష్ణుల వారు ఈ వివాహం ధర్మబద్ధమేనని సమర్థించగా వారి మాటలను ద్రుపదుడు శిరసా వహించాడు. గత జన్మలో ద్రౌపది 5 భర్తగా కోరిన కారణంగా ఈ జన్మలో ఆమెకు 5 భర్తలు ఉంటారని శాస్త్రాలు మరియు పురాణాలలో కొన్ని ఉదాహరణలు వివరించి వివాహాన్ని సమర్థించారు. అలా ద్రుపదుడు కూడా వివాహానికి ఒప్పించారు. వివాహం జరిపించడానికి ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. పాంచాల రాజధానిలో ఒక అద్భుతమైన యజ్ఞశాల నిర్మించబడింది. మహర్షుల సమక్షంలో శాస్త్రోక్తంగా వివాహ మంటపం తయారు చేశారు. సుగంధ ద్రవ్యాలతో, పుష్పాలతో మయం చేసిన మండపం అలంకరించబడింది. వ్యాస మహర్షి, శ్రీకృష్ణుడు, పలువురు మహర్షులు, వశిష్ఠుడు, పులస్త్యుడు, కశ్యపుడు, పాంచాల రాజ కుటుంబం, పాండవుల తల్లి కుంతీదేవి, పాంచాల సైనికులు మరియు ప్రజలు అందరూ వివాహానికి వచ్చారు. మొదట ధర్మరాజు ద్రౌపదిని వివాహం చేసుకున్నాడు. వేద మంత్రాలతో అగ్నిసాక్షిగా ధర్మబద్ధంగా ఈ వివాహం జరిగింది. ఆ తరువాత వ్యాస మహర్షి సూచన మేరకు శాస్త్రోక్తంగా మిగిలిన పాండవులు కూడా ద్రౌపదిని వివాహం చేసుకున్నారు. వివాహ విధానం ఒక్కొక్కరికి విడివిడిగా జరిగిన 5 ఒకే భార్య ఉండేలా కొన్ని ప్రత్యేకమైన ధర్మ నియమాలు పెట్టబడ్డాయి. ఈ నియమాల ప్రకారం ధర్మపరంగా, కుటుంబ సమతుల్యత పరంగా మరియు రాజకీయ పరంగా పాండవుల ఐక్యతను కాపాడేందుకు ఉపయోగపడేలా ఉన్నాయి. ద్రౌపదిని 5 పాండవులు వివాహం చేసుకున్న తర్వాత ధర్మరాజు ఒక ప్రత్యేక నిబంధనను అమలు చేశాడు. ద్రౌపది ప్రతి ఒక్కరితో 1 సంవత్సరం పాటు గడపాలి. ఆ సంవత్సరం పూర్తయ్యాక యాగంని చేసి మరొకరి దగ్గరికి ఆమె భార్యగా వెళ్తుంది. ఈ క్రమం ఎప్పటికీ కొనసాగాలి. అలా ఒక పాండవుడి కాలంలో మరొక పాండవుడు ఎవరైనా అకారణంగా ద్రౌపదిని చూడకూడదు. ఒక పాండవుడు తన సంవత్సరం ముగిసే వరకు ద్రౌపదితో సహజీవనం చేయాలి. ఆ సమయంలో మరొక పాండవుడు అనవసరంగా ఆమె గదిలోకి వెళ్తే అతనికి శిక్ష ఉంటుంది. ఈ నియమాలను ఉల్లంఘించిన పాండవుడికి కఠినమైన శిక్షగా తప్పనిసరిగా 12 సంవత్సరాలు అరణ్యవాసం చేయాలి. ద్రౌపది 5 ఒకే విధంగా ఉండేలా సమానత్వం పాటించబడింది. ఆమె ఏ ఒక్కరిని ఎక్కువగా ప్రేమించకూడదు. రాజ్యపాలనలో ఆమె అభిప్రాయాన్ని పాండవులు గౌరవించాలన్న నిబంధన అనంతరం వ్యాస మహర్షి, కృష్ణుడు మరియు వేద పండితులు ఈ వివాహాన్ని ధర్మబద్ధమైనదిగా ప్రకటించారు.
ద్రుపదుడు మొదట ఒప్పుకోకపోయినప్పటికీ ఈ నియమాల ద్వారా ఈ వివాహం అందరికీ సమర్థన పొందింది. ద్రౌపది మరియు పాండవుల వివాహం కేవలం ఒక సామాన్య వివాహం కాదు. ఇది ధర్మపరమైన, రాజకీయపరమైన మరియు కుటుంబపరమైన సమతుల్యతను కాపాడేలా రూపొందించబడింది. ఈ నియమాల వల్ల పాండవుల ఐక్యత మరింత బలపడింది. వివాహం పూర్తయిన తర్వాత కుంతీదేవి, ద్రుపదుడు మరియు ఇతర మహర్షులు ద్రౌపదిని మరియు పాండవులను ఆశీర్వదించారు. శ్రీకృష్ణుడు కూడా పాండవులకు శుభాశీస్సులు ఇచ్చాడు. సభాసదుల ఆశీర్వాదం పొందారు. ద్రుపదుడు పాండవులకు ఎంతో విలువైన ఆభరణాలను, ఏనుగులను, గుర్రాలను, ఇంకా ఎన్నో విలువైన కానుకలను ఇచ్చాడు. ద్రౌపది కూడా ప్రతివ్రతా ధర్మంతో 5 భర్తలకు సేవ చేస్తూ ఉంది. ఆ విధంగా ద్రుపదపురంలో 1 సంవత్సరం పాటు సమస్త రాజభోగాలు అనుభవించారు. అలా కొంతకాలానికి పాండవులు మరణించలేదని, వారి వివాహం ద్రౌపదితో జరిగిందని తెలిసిన దుర్యోధనుడు తన తండ్రితో, పాండవులు ఇప్పుడు ద్రుపద రాజ్యాపురంలో ఉన్నారు, వారికి పాంచాలరాజు అండగా ఉన్నాడని, మరియు శ్రీకృష్ణుడు, బలరాముడు మొదలైన యాదవరాజులు, వృష్టి, భోజ, అంధకరాజులు తోడుగా ఉండడం వలన వారిని ఎవరూ జయించలేరు, కాబట్టి వారిని పాంచాలరాజు నుండి వేరు చేయాలి. అంతేగాక కుంతీపుత్రులకు, మాద్రీపుత్రులకు మధ్య విభేదాలు పుట్టించి వారిని వేరు చేయాలి. అలా కాకపోయినా అందగత్తెలైన స్త్రీలను పాండవుల మీద ప్రయోగించి వారికి, ద్రౌపదికి మధ్య విభేదం కలిగించి వారిని వేరు చేయడం, లేదా మంత్రతంత్రములతో, కుటిలోపాయములతో భీముని చంపి పాండవులను నిర్వీర్యులను చేయటం, వీటిలో ఏది ఉత్తమ మార్గమో ఆలోచించండి తండ్రి అని తన మనసులో విషయం బయటపెట్టాడు దుర్యోధనుడు. కర్ణుడు దీనికి ఒప్పుకోలేదు. సుయోధన, అసలు ద్రుపదుడు తన కుమార్తెను వివాహం చేసుకున్న మంచి లక్షణాలు ఉన్న పాండవులను ఎందుకు వదిలేస్తాడు? అది అసంభవము. పాండవులు అందరూ ఒకే మాట మీద ఉన్నారు. వారిలో వారికి విభేదాలు ఎందుకు వస్తాయి? పైగా ద్రౌపది వారిని కోరి వివాహం చేసుకుంది కాబట్టి ఆమెకు వారి మీద ఎందుకు ద్వేషం పుడుతుంది? కాబట్టి ఇవన్నీ ఏమీ పనిచేయవు. పైగా ఇప్పటిదాకా మీరు భీముని చంపాలని ఎన్నో ప్రయత్నాలు చేశారు, కానీ ఏమీ చేయలేకపోయినారు. కాబట్టి అది కూడా ప్రయోజనం లేదు. ఇంకా ఒకటే మార్గము, దండోపాయము. మనము మన సేనలతో ద్రుపద మహారాజు మీదికి యుద్ధానికి వెళ్ళి ద్రుపదిని ఓడించి పాండవులను తీసుకువద్దాము అని అన్నాడు. ఇది అంతా విని ధృతరాష్ట్రుడు పెద్దలతో ఆలోచించి నిర్ణయం తీసుకుందాము అని అన్నాడు. మరుసటి రోజు ధృతరాష్ట్రుడు, భీష్ముడు, ద్రోణుడు, విదురుడు మొదలైన వారిని సమావేశపరిచి విషయం అంతా వివరించాడు. అప్పుడు కురువృద్ధుడైన భీష్ముడు దుర్యోధనుని చూసి ఇలా అన్నాడు: సుయోధన, నాకు మీ మీద కానీ పాండవుల మీద కానీ భేదభావం లేదు. అందరూ నాకు సమానమే. కానీ పాండవులతో యుద్ధం చేయడానికి నేను అంగీకరించను. మీ వలనే పాండురాజు కుమారులు కూడా ఈ రాజ్యానికి వారసులు. అందుచేత పాండవులకు చెందవలసిన అర్ధరాజ్యాన్ని వారికి పంచి ఇవ్వు. అది ధర్మము. ధర్మాన్ని ఆచరించి కీర్తిమంతుడవుగా అని అన్నాడు. ద్రోణుడు కూడా, నాయనా సుయోధన, తాతగారి మాట పాటించుము. ద్రుపదునికి తగిన కానుకలు ఇచ్చి పాండవులను ఇక్కడికి తీసుకొని రావడానికి నీ తమ్ముళ్లను పంపు అని హితబోధ చేశాడు. మహారాజా, భీష్మ, ద్రోణులు వయసులో పెద్దవారు. వారు చెప్పినది చెయ్యటం ధర్మం. అదీకాక పాండవులు స్వతహాగా అజేయులు. ఇప్పుడు వారికి మహాబలవంతుడైన ద్రుపద మహారాజు అండగా ఉన్నాడు. శ్రీకృష్ణుడు, బలరాముడు, సాత్వకి వారికి మిత్రులు. కాబట్టి వారిని జయించడం అంత సులభం కాదు. లక్క ఇంటిలో వారిని తగలబెట్టినా వారు బ్రతికారు. మనకి వచ్చిన అపకీర్తిని పోగొట్టుకుందాం. వెంటనే వారిని పిలిపించి అర్ధరాజ్యం ఇమ్ము. అది అందరికీ శ్రేయస్కరము అని అన్నాడు విదురుడు. చేసేది లేక ధృతరాష్ట్రుడు దానికి అంగీకరించాడు. పాండవులను తీసుకురావడానికి విదురుని ద్రుపద రాజ్యపురానికి పంపాడు. అప్పటికే శ్రీకృష్ణుడు పాండవుల వద్ద ఉన్నాడు. విదురుడు ద్రుపద మహారాజుకు తగిన కానుకలు సమర్పించాడు. అప్పుడు విదురుడు, ద్రుపద మహారాజా, ఈ పాండవులకు మీతో బంధుత్వం కలిసినందుకు భీష్మునికి, ద్రోణునికి, కృపాచార్యునికి నాకు కూడా చాలా ఆనందంగా ఉన్నది. కుంతీదేవి పాండవులు తమ వద్ద లేనందుకు
ధృతరాష్ట్రుడు మిక్కిలి చింతించుచున్నాడు. పాండవులను తమ కోడలు సౌభాగ్యవతి ద్రౌపదిని చూడాలని ఎదురు చూస్తూ ఉన్నారు. నీవు అనుమతిస్తే పాండవులను హస్తినకు రాగలరు. అందువలన మీరు పాండవులను పంపమని కోరుతున్నాను అని అన్నాడు. విదురుడు ఎల్లప్పుడూ పాండవుల క్షేమం కోరుతుంటాడు. మనం అతిగా ఆలోచించవద్దు. పాండవుల కోరుకున్నది సిద్ధిస్తుంది అని శ్రీకృష్ణుడు చెప్పగా అందరూ చెప్పినది శ్రద్ధగా విన్న ధర్మరాజు చేతులను జోడించి, భీష్ముడు, ద్రోణుడు, విదురుడు మాకు పెద్దలు, మా క్షేమం కోరుతుంటారు. శ్రీకృష్ణుడు మా శ్రేయోభిలాషి, వారి మాట నాకు శిరోధార్యము అని అన్నాడు. ద్రుపదుని అనుమతితో తల్లి కుంతి, భార్య ద్రౌపది తమ్ముళ్లతో సహా హస్తినాపురం పోవడానికి నిశ్చయించుకున్నాడు ధర్మరాజు. విదురుడు పాండవులను, ద్రౌపదిని, కుంతిని తన వెంట తీసుకుని వస్తున్నాడు. శ్రీకృష్ణుడు, దుష్టద్యుమ్నుడు అంతులేని సైన్యంతో వారి వెంట వచ్చారు. అందరూ హస్తినాపురం చేరుకున్నారు. వికర్ణుడు, చిత్తసేనుడు, ద్రోణుడు, కృపాచార్యుడు పాండవులకు స్వాగతం పలికారు. పాండవుల రాకతో హస్తినాపుర ప్రజలు చాలా సంతోషంతో సంబరాలు చేసుకున్నారు. మిగతా సంఘటనలైన పాండవులకు అర్ధరాజ్య భాగంగా ఇంద్రప్రస్థం ఇవ్వటం, అలాగే పాండవ దహన వృత్తాంతం తరువాయి భాగంలో తెలుసుకుందాము. హరే రామ, హరే కృష్ణ.